నమస్తే దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా? నేను మళ్ళొచ్చిన. ఏందంటే ముచ్చట నేను ఇయాలైతే బైకాడికి పోయినా కదా! ఫస్ట్ అంటే నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమైతది. కొత్తగా చూసేటోళ్ళకైతే అర్థం కాదు. సో, ఒకసారైతే ముందెళ్ళి నా వీడియో అయితే చూడండి. అప్పుడే అర్థమైతది. ఇగో నా ఫేస్ అయితే ఇట్లా అయిపోయింది. మొత్తం టాన్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఎళ్ళకెళ్ళక నేను బయటికెళ్ళి ఎండకెళ్ళినా కదా! ఇయాల మొత్తం ఎండలనే ఉన్నా. ఈ టాన్ పోనీకైతే నేను ఒక మంచి చిట్కా అయితే నేను చెప్తా. ఇప్పుడు అదేందో నేను మీకు చేసి చూపిత్తా. చూపించిన తర్వాత అప్పటికి ఇప్పటికి నా ఫేస్‌లో ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది మీరే చూస్తారు. ఏం లేదు దోస్తులు. ఒక టమాటా పండు తీసుకొని దాని మీద కాఫీ పొడి, కొంచెం చక్కెర తీసుకొని స్క్రబ్బింగ్ చేసుకుంటే అంటే మనం దాంతో ఫేస్ మొత్తం రుద్దుకుంటే మనకున్న ట్యాన్ అంతా పోతుంది. ఇప్పుడు నేను అదే చేసి మీకు అంటే చూపిస్తా. బిఫోర్ ఫేస్ ఆఫ్టర్ ఫేస్ మీరే చూసి మీరే చెప్తారు. ఇంకా దోస్తులు వచ్చిన నేను స్క్రబ్బింగ్ కోసం అయితే టమాటా ముక్కను కోసుకున్న. టమాటా ముక్క మీద చక్కెర, కొంచెం పసుపు, కాఫీ పొడి ఈ మూడింటిని అయితే తీసుకున్నా. ఇప్పుడు స్క్రబ్ చేసుకుంటా మీ ముందే. బిఫోర్ ఫేస్ ఫస్ట్ అయితే ఒక ఫోటో కూడా తీసుకుందాం, ఎందుకైనా మంచిది. 10 నిమిషాలు అయితే అయిపోయింది. నేను మీకైతే స్పీడ్గా చూపించిన. నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వస్తా. వచ్చిన తర్వాత మీరే అప్పటికి ఇప్పటికి తేడా. నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన దోస్తులు చూడండి. వీడియో స్టార్టింగ్లో నా స్కిన్ ఎట్లుండే, ఇప్పుడు నా స్కిన్ ఎట్లయిందో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ట్యాన్ అయితే మొత్తం పోయింది. చూడండి నా స్కిన్ మొత్తం బ్రైట్ అయిపోయింది. మళ్ళీ ఓన్లీ కోల్డ్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత సోప్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ఇది ఒకటి. మనం యూజ్ చేసిన పదార్థాలు ఏంటి అంటే ఒక టమాటా మీద చక్కెర వేసి, కొంచెం కాఫీ పౌడర్ వేసి, కొంచెం పసుపు. ట్యాన్ రిమూవల్ అయితే అయిపోతుంది. సో చూడొచ్చు నా ఫేస్ ఇప్పుడు ఎంత గ్లో ఉన్నది అనేది. 100% రిజల్ట్ వస్తుంది. ఇది నేను ఏదో ఉత్తగా చెప్తానని కాదు, నేను ప్రతిసారి ట్రై చేసి చెప్తాను. నేను ఉత్తగా అయితే ఏం చెప్తలేను. ఎందుకంటే పొద్దుగాల మొత్తం ఎండలో తిరిగినప్పుడు మొత్తం ట్యాన్ అయిపోయింది. ఫస్ట్ వీడియో అప్పుడు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది అప్పటి ఫేస్కి ఇప్పటి ఫేస్కి తేడా ఎట్లున్నది అనేది. సూపర్ కదా. సో మీరు కూడా ట్రై చేయండి దోస్తులు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ నెల ఆకలోపు మనకు 200 మంది సబ్స్క్రైబర్లు అయితే కావాలని చెప్పినా కదా. సో కొంచెం అయితే చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పార్టీ చేసుకుందాం మనం. బాయ్ దోస్తులు.